కదిరిలో బలిజ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాంస విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలపాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మామూలుగా బలిజ సోదరుల్ని చాలా తెలివైన వాళ్ళు అంటుంటారు, కానీ నా దృష్టిలో అమాయకులు వీళ్ళు చాలా అమాయకులు, చాలా ప్రేమానురాగాలు ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళ ప్రేమానురాగాల్ని, వీళ్ళ అమాయకత్వాన్ని చేతగానితనంగా గత ప్రభుత్వంలో చూసినటువంటి పరిస్థితులు మీరందరూ ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పాపం మా చింతకుంట రమేష్ అన్న, ఆయన సంఘ సభ్యులు అందరూ కలిసి మామూలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని అడుగుతారు ఎవరైనా, అది తప్పేం కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి పాపం అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర కూడా పోయి వచ్చినారు. కానీ తమాషైన వ్యవహారం ఏమంటే అక్కడికి పోయి పర్మిషన్ తీసుకొని కదిరిలో కేసు పెట్టించుకున్నారు. పాపం 18 లక్షలు పెట్టి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయని తీసుకొచ్చి వీళ్ళతో పాటు ఆయన అరెస్ట్ చేయించేసినారు ఇక్కడే. దాన్ని నిలబెట్టుకోవడానికి పాపం మళ్ళీ కూటమి ప్రభుత్వము, మన అభినవ శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పేసి పేర్కొంటానంటే, శ్రీకృష్ణ దేవరాయలు అనే విగ్రహం ఒక నిలువెత్తు, ఆదర్శం, సంకల్పం, జీవన విధానం అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజెప్తూ ఉండాలి. మీరు ఒకసారి 15వ శతాబ్దపు ఒక మహారాజు, నా దృష్టిలో మహారాజు కాదు, ఒక సాధారణమైనటువంటి మనుషుల ఆలోచనని అర్థం చేసుకున్నటువంటి మనసున్నటువంటి మహారాజు ఆయన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే అప్పట్లోనే ఇప్పటి సమస్యల్ని కూడా గుర్తెరిగి చెరువులు తవ్వించినారు, మరవల్ని పెట్టినారు, అంతేకాకుండా కాలువల్ని తవ్వించినారు. ఈ రోజున దాన్ని మేము గొలుసుకట్టు చెరువుల కింద పరిగణిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి మరమ్మతులు చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రభుత్వంలో గొలుసుకట్టు చెరువుల్ని పెంపొందించుకొని పూడిక తీసుకొని మళ్ళీ అదే చెరువుల్ని పునరుద్ధరించుకున్నటువంటి పరిస్థితులకి అప్పట్లోనే రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. దాన్ని పునరుద్ధరించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుందంటే ఇప్పట్లో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దానికి బీజాలు పడినట్టు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఏ పాత్రలో అయినా కూడా ఆయన్ని చూస్తే అట్లే ఒదిగిపోయేటువంటి మహానుభావుడు, కారణజన్ముడు నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు అనుగుణంగానే హంద్రిని వారు రూపకల్పన జరిగిందనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తాం. కొండారెడ్డి చెరువు కూడా నీళ్లు ఇవ్వగలిగినామంటే ఆ 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఏర్పాటైనటువంటి నీటి సంరక్షణ పద్ధతుల్ని మరింత మెరుగుపరుచుకుంటూ అభినవ శ్రీకృష్ణదేవరాయలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ అది సాధ్యపడింది అనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఆలోచన చేయమంటాను. విగ్రహం పెట్టుకుంటామంటే మిమ్మల్ని కేసులు పెట్టి కృష్ణదేవరాయలని అరెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ అడుగుతానే మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ పెట్టుకోండి, ఇంతమంది పెట్టుకున్నప్పుడు మీకేమొస్తుంది, అందులో ఆ మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు గారికి అడ్డమేమొస్తుందని చెప్పేసి దగ్గరుండి ఎక్కడైతే అవమానింపబడినారో, ఎక్కడైతే అవమానాలకు గురైనారో అక్కడే మళ్ళీ తలెత్తుకొని వాళ్ళను గర్వంగా సగర్వంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తోడ్పాటు అందించినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ఇంత శుభ సందర్భంగా కూడా మళ్ళీ ఒకసారి పోలీసు వారికి కూడా ఈ వేదిక మీద నుంచి 50 మందిని ప్రజానీకం తరపున కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా రోడ్డు మీద కార్యక్రమం పెట్టుకుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది నిర్వహించాలంటే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ నొప్పి నాకు తెలుసు, ఇరిటేషన్ ఉంటుంది, ప్రతి నిమిషం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది.
కాకపోతే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వారికి కూడా జిల్లా పోలీస్ శాఖ వారికి కూడా మన సవినయంగా వినమ్రంగా తెలియజేస్తూ క్షమార్పణం అని చెప్పేసి కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలా. ఈ రోజున బలిజలు కావచ్చు, కాపలి కావచ్చు, ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన కొనసాగించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎప్పుడైపోతాయనే ఆలోచనలు చేసినటువంటి ప్రజానీకము ప్రజాభిష్టం మేరకే సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడేసినటువంటి అశాంతికరమైనటువంటి పరిపాలన, అరాచకమైనటువంటి పరిపాలనే ఆయన పాతాలని దొక్కేసింది అనేది వాస్తవం. మళ్ళీ ఒకసారి 2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఒక రకమైనటువంటి కుటిలమైనటువంటి యత్నాలు, నిర్మాణాత్మకంగా ఒక మనిషికి ఒక అవకాశం ఇస్తే మీకు అందరికి కూడా, నాయకులందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారిని చూస్తే నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికి వచ్చే నాయకుల్లో కూడా డబ్బులుంటేనో, కులం ఉంటేనో, మతం ఉంటేనో నాయకులు కాలేరు. ప్రజల పట్ల ప్రేమ, ఆ ప్రాంతం పట్ల అభిమానం, ఆ ప్రజలకు వస్తే కష్ట నష్టాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉండి పరిపాలన అందించగలిగితేనే చిరకాలము నాయకుడిగా ప్రజల మనసుల్లో నిలువెత్తుగా నిలబడిపోతాడని చెప్పడానికి ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఒక ఉదాహరణ. అంతేకాకుండా ఈ రోజున రాక్షస పాలన గురించి చెప్తూ మధ్యలో డిబేట్ అయి చెప్తాను మీకు. గడిచిన రాక్షస పాలన నుంచి అంతమొందించిన తర్వాత 2 సంవత్సరాల సుభిక్షమైనటువంటి పరిపాలనకు ఉదాహరణగా ఇప్పుడే ఉపాధ్యాయ వర్గాలు వచ్చినాయి, ఉద్యోగ వర్గాలు వచ్చినాయి. అట్టే స్థాయిలో ఉద్యోగాల్లో నుంచి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ ప్రస్తావన కూడా వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తా అని అదెంత వారంలో చేస్తా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మాట ఎక్కడా, ఆయన మోసం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయమంటాడు. మాట ఇవ్వకుండా, అసలు శబ్దం లేకుండా అర్ధరాత్రి పూటే 11,000 కుటుంబాలకు సిపిఎస్ నుంచి ఓపీఎస్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. నిజాయితీ, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్న పరిపాలన అందిస్తున్నా ఎటువంటి మంచి జరుగుతుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు పాపం ఈ కుడి పక్కన మార్నింగ్ వాక్ వస్తారు, ఈవినింగ్ వాక్ వస్తారు. ఈ వెనక వైపున మార్నింగ్ వాక్ వస్తారు, ఈవినింగ్ వాక్ వస్తారు. ఉంటా ఒక రోజు ఉదయాన్నే అందరి ముఖంలో సంతోషం కనపడింది. దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల అరియర్స్ అన్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు వాళ్ళందరి జీవితాల్లో ఒక నమ్మకాన్ని, సంతోషాన్ని కలిగించినటువంటి వాస్తవ పరిస్థితులు. అభినవ శ్రీకృష్ణదేవరాయలు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మచ్చుతురగ్గా మిగులుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలన తర్వాత, గతంలో 5 సంవత్సరాలు పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఒకటే స్లోగన్తో వస్తూ ఉంది. ఏం స్లోగన్ అది? రప్ప రప్ప. గొడ్డలి పార్టీ. గొడ్డలి గురించి తెలుసా మీకంతా? గొడ్డలి గురించి తెలుసా? కదిరోళ్ళే గట్టిగా చెప్పాలా, గెడ్డలి గురించి తెలుసా? ఎక్కడ కొన్నాడు? గట్టిగా అరిస్తే ఆయన వినపడాలి. అక్కడ పుల్లెందుల్లో కదిరిలో కొన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టుకుంటామంటే కేసులు పెడతారు. శ్రీకృష్ణదేవరాయలనేమో బయటికి రాకుండా లోపలిని అరెస్ట్ చేసి ఇంట్లోనే పెడతారు. పదవి కట్టం వస్తాడని చెప్పేసి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబాయ్ కూతను ఆపేసి కదిరిలో గొడ్డలు కొనుక్కొని మన కదిరి పరువు మంటగలుపుతాడు. ఇది న్యాయమా? ఇటువంటి పరిపాలన మళ్ళీ అవసరమా? ఫస్ట్ మీరే గట్టిగా చెప్పాలి బలిజ సోదరులు. ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతము ట్రెండింగ్ లో ఉండేది మీరే. కాపుల సమస్యల మీదే ట్రెండింగ్ లో ఉంటా వస్తా ఉన్నారు. ఇప్పుడు కాపులని దృష్టిలో పెట్టుకొని మీ కాపు కులస్తులందరూ ఆరాధించి అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు తేలుతున్నటువంటి పరిస్థితుల్ని మీరందరూ కూడా తిప్పి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజెప్తా ఉన్నాను. మళ్ళీ ఒక కుటిల రాజకీయానికి తెరలేపినాడు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద మొన్నటి రోజున
ఏదో ఒక సంఘటన జరిగితే అది మామూలుగా ఎక్కడో చోట రాష్ట్రంలోనో దేశంలోనో ఊర్లోనో జరుగుతుంటాయి. దాన్ని ఒక కులానికి ముడిపెట్టి మళ్ళీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కాపు కులస్తులారా తస్మాత్ జాగ్రత్త, మీరందరూ కూడా గలమెత్తి నినదించండి. ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానాన్ని తిప్పి కొట్టమని చెప్పేసి కాపు కులస్తులకు కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడే వచ్చిండే ఉద్యోగులు కూడా ఇంకా కోరికలు కోరినారు లాస్ట్లో, ఐఆర్ కావాలా డిఏ కావాలా అని. కూటమి ప్రభుత్వము మళ్ళీ ఎప్పుడో రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తాడు. అన్నదాత సుఖీభావకు అకౌంట్లో కూడా డబ్బులు వేసినారు. మళ్ళీ వచ్చే నెలలో తల్లికి వందనానికి మళ్ళీ డబ్బులు వేస్తారు. ఇన్ని రకాలుగా శబ్దం లేకుండా డబ్బులు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కూడా వాళ్ళ డిఏలు ఐఆర్లు అయితే పెండింగ్ ఉండవు నాకు తెలిసి, అవి కూడా ఏదో ఒకటి చేస్తాడు ఆయన. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడైనా మామూలుగా ఏదన్నా ఇస్తాడంటే కొద్దిగా ఆశ. ఇంత ఆశలో కూడా ఏదైనా అప్పుడప్పుడు ఏమైనా కోపం వచ్చినా మళ్ళీ పక్కకు చూద్దామంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తే ఉలిక్కిపడి వీలునామా రాస్తాం, మా బిడ్డలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దండి అనే ఆలోచనతో ఈ రోజున ఉద్యోగస్తులు ఉన్నారనేది వాస్తవం అని సందర్భంగా తెలియజెప్తున్నాను. ఈ రోజున ఉద్యోగ వర్గాలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, రైతాంగం కావచ్చు, అంతే స్థాయిలో సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు, అందరూ కూడా ప్రశాంతంగా జీవితం గడిపేటువంటి పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది. గతంలో ఎన్నికలప్పుడు కూడా బీజేపీతో పొత్తు అని చెప్పేసి కొద్దిమంది మా మీద కూటమి ప్రభుత్వం అభ్యర్థి అయినటువంటి మాకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేసినారు. ఈ రోజున ఒకటే చెప్తున్నాను, ఈ వేదిక గురించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి కానీ ఎక్కడ వేరే ఇతర సమాజానికి కానీ మేము తప్పు చేయడం కానీ చెడ్డ చేసినటువంటి పరిస్థితులు లేవనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కలిసి సమానంగా సంతోషంగా బతికేటువంటి పరిస్థితి కొద్ది సమస్యలు ఉన్నాయి. కోనేరు మొన్నటి రోజున చెప్పినాం, ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, మళ్ళీ దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వర్షాలు వస్తే నరసింహస్వామి గుడిలోకి నీళ్లు పోతున్నటువంటి పరిస్థితులు గడిచిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దాన్ని కూడా 15 రోజుల లోపల పూర్తి చేయబోతున్నాం అనేది కూడా వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పిల్లలు ఒక మనసులో ఒక భావన పెట్టుకొని ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి కదిరికొండ ఉందో, స్తోత్రాద్రి పర్వతం, దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గిరి ప్రదక్షిణ మొదలు పెడితే అడగకుండానే వాళ్ళ మనసును ఎరిగినటువంటి పరిస్థితుల్లోనే రాత్రి 2 రోజుల లోపల 25వ తారీఖు స్వాతి నక్షత్ర కార్యక్రమం వస్తుందంటే కనీస అవసరాలైన తీర్చాలని కార్యక్రమాలు ముందుకు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఒక్కసారి అర్థం చేసుకోమంటాను. అది కూడా పూర్తి అవుతుంది. అంతేకాకుండా ఇందాక పెద్దలు పార్సారథన్న గారు చెప్తూ వస్తున్నారు రోడ్డు విస్తరణ గురించి. 100కు 100% రోడ్డు విస్తరణ జరిగి తీరుతుందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తున్నారు. ప్రతిపక్షంలో మాట్లాడే వాళ్ళు మొన్నటికి మొన్న మళ్ళీ చెప్తున్నా సోలార్ భూముల గురించి మాట్లాడుతున్నారు, సోలార్ రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఏ రైతులు ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వం భూములు తీసుకోలేదు. ప్రభుత్వ భూముల్లోనే ఎవరైనా కూడా అసైన్మెంట్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని సంప్రదించిన తర్వాతే, వాళ్ళ సంప్రదింపుల మేరకే, వాళ్ళ సమ్మతి మేరకే ఆ భూముల్ని సేకరించి మరి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఎక్కడ దౌర్జన్యం కానీ రైతాంగాన్ని కానీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవనేది వాస్తవం ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేస్తే వెనక పక్క ఇంత పెద్ద టవర్స్ ఉన్నాయి. ఈ రోజున ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకోవాలంటే మన నన్నెత్తిన వైరు నింది, నిర్వాహకులు చూస్తే స్టేజ్ వేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఈ రోజున ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా ఏదో అద్భుతం జరిగినట్టు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయగలిగినామంటే ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలోనే కాదు, విద్యుత్ లైన్లని మరమ్మతులు చేయడంలో కూడా మేము చూపినటువంటి ముందు చూపు అనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. ఈ రోజున వీటన్నిటికంటే ఎక్కువగా మీరు ఆలోచన చేయాల్సింది ముస్లిం సోదరుల కబరస్థాన్ కావచ్చు, మొన్నటి జరిగినటువంటి ఇస్తిమాన్ కావచ్చు,
అద్భుతంగా నిర్వహించినటువంటి ఘనత మా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందజేసినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం. కబరస్థాన్లో ఏవైతే పెండింగ్ గా ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో 100కు 100% వాళ్ళు గతంలో అప్పుడప్పుడు 10 లక్షలు 5 లక్షలు ఈ రకంగా సిమెంట్ బెడ్డింగ్ వేసుకుంటా ఉంటే 100% కంప్లీట్ చేయాలనే ఉద్దేశంగా మొత్తం పెండింగ్ ఉన్నటువంటి వర్క్నంతా పూర్తి చేసి వాళ్లకు రంజాన్కి అందజేసినటువంటి ఘనత కూడా మా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున కాపు సోదరులకు మళ్ళీ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఈ నియోజకవర్గంలో ఇందాక చాలా మంది వచ్చేసి రుణపడున్నాము. లేదు, మేము ఎన్నికల కోసమో మళ్ళీ ఎన్నికల్లో గెలిపిస్తారనో గెలిపించాలనో లేదు మాకు ఓట్లు వేయాలనో కాదు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన కాపు కులస్తులు నాకు ముందుండి చేయి పట్టుకొని వాళ్ళ ఇళ్లలో రాత్రి నిద్ర చేయాల్సి వస్తే తలుపుల మండలంలో వాళ్ళ ఇళ్లలో నిద్ర చేయించి వాళ్ళు భోజనం పెట్టి మరి ఎలక్షన్ చేసినారు. నాకు అది ఎప్పటికి కూడా మర్చిపోము మేము. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులైనా రావచ్చు, కానీ గతంలో మీరు చేసినటువంటి మేలుకు పాలకులు ఎప్పుడు కూడా మేలు మరవకుండా ప్రజల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలనేది మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించినటువంటి జీవన విధానం అనేది వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులు, అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు సహృదయంతో అర్థం చేసుకోండి. కులాల మతాల పేరు మీద చేసేటువంటి కుట్ర రాజకీయాల వలలో మీరు పడద్దని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా వారి ముందున్నటువంటి ఆలోచన విధానం ఒకటే. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినారు, నేను ఈ పని చేసినా, నేను ఈ మంచి చేసినా కాబట్టి ఓటేయడమని అడగడంలే ఆయన. మళ్ళీ నేను వస్తాను, అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి చెంచాగాళ్ళతో సహా మాట్లాడేది ఒకటే, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మీ కళ్ళే గుర్తుకొస్తాం, మీరు మీ అరుపులు కేకలు వినలేకపోతారని చెప్పేసి. మేము అన్నిటికీ అలవాటు పడినటువంటి వాళ్ళం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటువంటి వాళ్ళం, ఎక్కడ దానికి వెరిసేటువంటి వాళ్ళం కాదు. వాళ్ళ విధానం అనేది బెదిరించి మళ్ళీ పరిపాలన కొనసాగించాలా, బెదిరించి మళ్ళీ రాజ్యాధికారాన్ని తీసుకోవాలా, కుట్రతో మళ్ళీ కులాల మధ్యన కుంపట్లు పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానం. కేవలము వీటి మీద ఆధారపడే రాజకీయం చేయాలనుకుంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకో లేదంటే వేరే నియోజకవర్గాల్లో నుంచి పోయే నాయకులు కూడా ఒకటే చెప్తున్నాడు, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, మనం ఏం బాధపడద్దు, గ్యారెంటీగా వస్తామని చెప్పేసి. అట్లా చెప్పకపోతే పార్టీ నడసదు, దుకాణం బంద్ అవుతుంది. వాళ్ళ గుండెల్లో ఖచ్చితంగా రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందో, విమెన్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఆలోచన చేస్తుందో 100కు 100% వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు బెదిరించి మళ్ళీ రప్ప అంటే ఏమైనా అధికారులు తలొగ్గుతారేమో, లేదంటే కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు భయపడి మిన్నకుండిపోతారేమో అనే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. మీరు ఎవరైనా భయపడే వాళ్ళు ఉన్నారా? దీనికి గట్టిగా చెప్పండి, ఈయన భయపడే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు, దౌర్జన్యాలకు, డబ్బుకు, అధికార దుర్వినియోగానికి తావు ఉండదు. అదే రకమైనటువంటి విధానం వాళ్ళదైతే మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళా 150 కాదు ఇంకో 10 సీట్లు పెంచుకునే వాళ్ళు. 11 సీట్లకు పడిపోయినప్పుడే అటువంటి అప్రజాస్వామిక విధానాలకు ప్రజలందరూ కూడా స్వస్తి పలికినారనే ఆలోచన, కనీస అవగాహన కూడా లేకుండా మళ్ళీ అదే మా విధానం అని ముందుకు వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించమని చెప్పేసి ప్రత్యేకంగా కాపు సోదరులకు, సోదరిమణులకు కూడా కోరుతా ఉన్నాను. వారి ఉచ్చులో పడద్దండి. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంది, కుదుట పడుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఒక 2వ టర్మ్ కూడా కూటమి పార్టీలకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మళ్ళీ అధికారం దొరికితేనే, అధికారం అప్పచెప్తేనే ఈ రాష్ట్రం స్థితి బాగుంటుంది, దేశ పరిస్థితి బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. కాబట్టి ఏమారద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేదేం లేదు, అయినా మీకు అందరికి కూడా ఆలోచన విధానంలో ఒక స్పష్టత రావాలనే మేరకే ఈ విధానంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు.
ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆవేశాలకు లోను చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కులాల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు. ఏ నాయకుడు మనం నియోజకవర్గంలో చూస్తే బైపాస్ రోడ్లో ఆ వైపున రోడ్డు వేయాలంటే ఆ టవర్స్ని పక్కకు జరపాలంటే దానికి కోర్టులో కేసు వేస్తారు, సహకరించరు. అదే మేము వచ్చిన తర్వాత అదే బైపాస్ రోడ్డు ఒక వైపున కోర్టులో ఉందంటే మా ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి జిల్లా పంచాయతీ మెంబర్ యొక్క ఆస్తి అనేది కూడా తెలిసిన తర్వాత కూడా ఆయనకు డబ్బులు ఎక్కువ ఇప్పించి మరి ఆయన ఆస్తిని రోడ్డు కోసం విస్తరణలో వాడుకోవడం జరిగింది. మేము ఎక్కడ రాజకీయ కక్షలకు కానీ రాజకీయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మేము ఇంతవరకు లేము. వాళ్ళు చేసే దొంగ పనులకు అడ్డమన్నప్పుడు దొంగ పనులు ఏ పార్టీ వాడు చేసినా గట్టిగానే మేము మందలిస్తున్నాం. వాళ్ళు చేసేటువంటి దొంగ పనులకు అడ్డమన్నప్పుడే వాళ్ళకు ఒక మామూలుగా బాధ అవుతూ ఉంటుంది. ఆ బాధను వేరే రకంగా వ్యక్తం చేస్తూ పోతున్నారు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతిమంగా ప్రజా జీవితంలో అర్థం కావాల్సిండేది, అర్థం చేయించాల్సిండేది ప్రజలకే. కాబట్టి మీకు అందరికి కూడా ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాం, శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక మహానుభావుడు మా అందరికీ నిరంతరం ఆదర్శం, మానవాళి యావత్తు కూడా నిరంతరం ఆదర్శం. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు, రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వాళ్లకు, రాజకీయాల్లో కొనసాగాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా బలంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా వారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వారి కళ్యాణ మండపం కూడా ఈ వారంలోనే పనులు మొదలు పెడుతున్నాం. అది కూడా 3 నెలల్లోనే స్ట్రక్చరల్ గా ఏదైతే ఉందో అది పూర్తి చేసి అప్పచెప్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా వడ్డెర సోదరులది